వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ కు సందర్శకులు పోటెత్తారు. కార్తీక మాసంలో రెండో ఆదివారం కావడంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా సరిహద్దునున్న కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. అయితే ఇటీవలే తుఫాన్ కారణంగా బీచ్ లో అడుగడుగున ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీనికి తోడు ఇంకా గాలుల ప్రభావం కొద్దిగా ఉండడంతో అధికారులు, పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బీచ్ ని క్లోజ్ చేశారు. అడుగడుగున చెక్ పోస్టులు పెట్టి వచ్చిన సందర్శకుల్ని వెనుకకు పంపుతున్నారు. దీంతో దూర ప్రాంతం నుండి వాహనాల్లో వచ్చిన వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా బీచ్ ని క్లోజ్ చేశామని మొగల్తూరు ఎస్ఐ నాగలక్ష్మి తెలియజేశారు. గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ మేడం సూచనల మేరకు పేరుపాలెం బీచ్ లోకి ఎవరికి అనుమతి లేదు. ఎందుకంటే తుఫాను వచ్చిన తర్వాత అక్కడక్కడ మేటలు పడి ఎక్కడ కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అందువలన కూడా పేరుపాలెం బీచ్ కి ఎవరికి అనుమతి లేదు. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి సూచించండి, ఈ రోజు ఆదివారం కదా అని పేరుపాలెం బీచ్ కి ఎవరు పంపించకండి. ఇక్కడ ఎవరికి కూడా అనుమతులు లేవు. ఎవరి పిల్లలను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్స్ బాగోట్లేదు. మెయిన్ గా అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీచ్ కని చెప్పి వస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. మేము ఇది చూస్తూ ఉంటున్నాము. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఎవరు కూడా బండ్లు అనేది స్పీడ్ గా ర్యాష్ గా డ్రైవ్ చేయొద్దని చెప్పండి. ప్రాణాలు అందరికీ ఒకటే కాబట్టి అందరు కూడా ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. రీసెంట్ గా మేము ఒక యాక్సిడెంట్ కూడా చూసాము. ఎక్కువగా అబ్బాయిలు ఎక్కువగా త్రిబుల్ రైడ్ తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా త్రిబుల్ రైడ్ తిరగకుండా ఎవరు కూడా పేరుపాలెం బీచ్ కి వచ్చి కార్తీక మాసాన పూజలు చేసుకొని వెళ్తారు కాబట్టి అందరితో వచ్చి హ్యాపీగా భోజనం చేసి వెళ్తారు. అలాగే ఉండాలి కానీ స్పీడ్ గా వచ్చేసి ఎవరి ప్రాణాలు వాళ్ళు పోగొట్టుకోకండి. అందరికి కూడా పేరుపాలెం రావద్దు. ఎప్పుడు అనేది పేరుపాలెం బీచ్ కి అలౌ చేస్తాం. ఎవరు కూడా డ్రంక్ చేయొద్దు. మెయిన్ గా బీచ్ కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రంక్ చేస్తున్నారు. డ్రంక్ చేయకుండా ఉండి ఓన్లీ వనభోజనాలు చేసుకొని వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలి. ఎప్పుడు బీచ్ కి అలౌ చేస్తామనేది మేము ఫర్దర్ గా. ఏలూరు జిల్లా భీముడోలు మండలం పొలసానిపల్లిలోని అంబేద్కర్ బాలికల గురుకులాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ఉమ్మడి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని వంటశాల, భోజనశాలను న్యాయమూర్తులు పరిశీలించి ఆహారాన్ని రుచి చూశారు. పరిసరాలను మరింత శుభ్రపరచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు రుచితో పాటు శుచిగా ఆహారాన్ని అందించాలని సూచించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వనదూరు గ్రామంలో శ్రీ సద్గురు రాధాకృష్ణ ఆశ్రమం సాధు సంఘంలో 42 వార్షికోత్సవ కార్తీక దామోదర మహావ్రత మరియు కార్తీక అన్న సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయగిరి అంజయ్య సంకల్ప ప్రభావము చేత ఈ ఆశ్రమం కట్టబడింది. 44 సంవత్సరాల కిందట వ్యాసాశ్రమ పీఠాధిపతులు, శ్రోత్రియ బ్రాహ్మణిస్టులు, బ్రహ్మర్షి విద్యానంద గురు స్వాముల చేత శంకుస్థాపన చేయబడిన ఈ ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆశ్రమానికి వచ్చే భక్తులకు పీఠాధిపతులు, గురువులు ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా రాధాకృష్ణ కళ్యాణం, పూర్ణాహుతి, కార్తీక మహా అన్న సమారాధన నిర్వహించారు. స్వామీజీ విద్యానంద స్వామి వారి నామకరణాన్ని మాకు స్థాపించారు. 80
ఏళ్ళు ఇక్కడికి వచ్చి జనం స్వామివారు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా భగవద్గీత పారాయణం, నిత్య తెల్లవారుజామున హోమం, ధ్యానము, జపం చేస్తూ భక్తులందరికీ చక్కగా ఇక్కడ స్వామివారు చెప్పినట్టుగా ఉన్నంతట్లో ఏమీ కొరత లేకుండా అన్నదానం జరుగుతుంది. భక్తులు బాగా సహకరించారు. వారి వల్ల ఇక్కడ బాగా జరుగుతుంది. అందుచేత భక్తులకి ఎలాంటి విషయాలు ఇది గురుదేవులు ఇచ్చిన వరం. ఇలాంటి భక్తులు చక్కగా దీన్ని అభివృద్ధి చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మా కోరిక. శ్రీ ఆత్మ బంధువులారా, దైవాత్మ స్వరూపులారా, అందరూ సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై సదాచార సంపన్నులై సదా వేరజల్లుదురుగాక. మేము శ్రీరాజరాజేశ్వరి పీఠాధిపతులం పరమ పూజ్య శ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామీజీ, రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు, హైదరాబాద్. ఈరోజు కార్తీక మాసం యొక్క విశిష్టత. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటే ఈ యొక్క సద్గురు రాధాకృష్ణ ఆశ్రమంలో చాతుర్మాసం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు భగవద్గీత పారాయణ మహాయజ్ఞంతో ఈ యొక్క ఈ యొక్క కార్తీక మాసం విశేషప్రదమైనది. ఇటువంటి కార్తీక మాసంలో దేవధ్యానము, భగవంతుడికి కార్తీక స్నానము, అలాగే ఉపవాసము, ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి మాసము వేరేదిగా లేదని మన కార్తీక పురాణం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మన పూజ్య శ్రీ పురుషోత్తమానందగిరి స్వామి వారు ఈ ఆశ్రమంలో 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు, ఈ విధంగా భగవద్గీత పారాయణము, ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాతుర్మాస కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న అశేషంగా భక్త మహాశయులు పాల్గొని ఈ రోజు ఈ కార్తీక మాసంలో జరుగుతున్న ఈ పూజా కైంకర్యాల్లో పాల్గొని భగవంతుని యొక్క కృపకు, అలాగే భగవద్గీత పారాయణము, భగవద్గీత మహాయజ్ఞము జరిగి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని మన సనాతన ధర్మము దివ్యోద్వేపమానంగా యావత్ విశ్వానికే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఈ భరత భూమి, ఈ యొక్క పుణ్యభూమి, ఋషిభూమి, తపోభూమి దివ్యోద్వేపమానంగా విరాజల్లాలని ఆ యొక్క శ్రీ శివకేశవుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సర్వ మానవాళి మీద ఉండాలి. ఈ యొక్క ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అఖండమైన జ్ఞానముతో ద్వేపమానంగా విరాజిల్లాలని ఆ యొక్క పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను మేము అందిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా యొక్క మంగళ శాసనము తెలియజేస్తూ ఉన్నాం. చాతుర్మాస మహావ్రతము ఆషాఢ శుద్ధ ఏకాదశి అని ప్రారంభించి ఇప్పటి వరకు ప్రతి ఏకాదశిలో హోమం జరుపుతూ భగవద్గీత పారాయణతో అనేక మంది భక్తులతో భజన కార్యక్రమాదులు, ఉపన్యాసాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఈ కార్తీక మాసంలో ఆఖరి జరిగే కార్యక్రమానికి సుమారుగా 3,000-4,000 మందిని భక్తుల్ని భోజనానికి కార్తీక వన సమారాధన, తర్వాత మహాత్ముల చేత ఉపన్యాసాలు చెప్పించి ఎందరెందరికో ఆదర్శంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి దీని ద్వారా సద్గురు రాధాకృష్ణ ఆశ్రమం ద్వారా 45 సంవత్సరాల మధ్య ఎలాంటి సేవ జరుగుతుంది. కాబట్టి ఈ సేవ ఇంకా ఎక్కువగా కొనసాగాలని కోరుతూ ఇంకెక్కడెక్కడో భక్తులు ఈ ఆశ్రమానికి రావాలి, ఇంకా పీఠాధిపతులు ఎక్కువ మంది వచ్చి ఈ ఆశ్రమం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో మొంతా తుఫాన్ నేపథ్యంలో ముంపుకు గురైన ఎస్టీ కాలనీలో అధికారులు పర్యటించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పర్యటించి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తపట్నం మండలంలో మొంతా తుఫాన్ నేపథ్యంలో ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి అక్కడున్న పరిస్థితిపై అధ్యయనం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన, పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి లక్ష్యమని స్పష్టీకరణ. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేష్, మృతుల కుటుంబాలకు 15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన. రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్న వైసీపీ నాయకుల మాటలు నమ్మితే ప్రజలకు అదోగతే, విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాశీబుగ్గ ఘటనలో 9 మంది భక్తులు మృతికి భద్రత కల్పించని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం, నిప్పులు చెరిగిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.